ఏ ముహూర్తాన బాహుబలి సినిమాకి ఓకే చెప్పాడో కానీ ప్రభాస్ అప్పటి నుంచి కత్తులు, కటార్లు, తుపాకీలు, బాంబులు, డార్లింగ్ చేతిలో మరొకటి కనిపించట్లేదు. ఇది ఎంతో మంది ప్రభాస్ ఫ్యాన్స్ మనసులో ఉండిపోయిన మాట. పాన్ ఇండియా సినిమాలు కదా, ఆ మాత్రం యాక్షన్ సీన్స్ లేకపోతే ఎట్టా అనుకునే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీటికి అలవాటు పడిపోయారు. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ తలలు నరుకుతుంటే కాలరెగరేసి తిరిగారు అభిమానులు. కానీ ఎక్కడో మనసులో చిన్న వెలితి ఉండిపోయింది. తమ అభిమాన హీరో ప్రభాస్ మళ్ళీ డార్లింగ్ లుక్లో చూడమేమో అంటూ చాలామంది ఫ్యాన్స్ బెంగ పెట్టేసుకున్నారు. దీన్ని కల్కి 2898 కొంతవరకు తీర్చాడు డైరెక్టర్ అశ్విన్. పేరుకి ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా అయినప్పటికీ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా లైట్ హార్టెడ్గా ఉంటుంది. సో దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ నవ్వులు పండించడం చూశారు అభిమానులు. ముఖ్యంగా కల్కిలో అమితాబ్ బచ్చన్ పాత్ర అయిన అశ్వత్థామతో పడిన తొలి యాక్షన్ సీక్వెన్స్ లో ఈ సీన్ లో ప్రభాస్ పండించిన కామెడీ థియేటర్లో నవ్వులు పూయించి, పోనీలే ఈ మాత్రమైనా ప్రభాస్ నవ్వించాడు అని అభిమానులు సాటిస్ఫై అయిపోయారు. కానీ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న ది రాజాసాబ్ గ్లిమ్స్ చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 45 సెకండ్లున్న ఈ గ్లిమ్స్ లో ప్రభాస్ స్టైల్, లుక్, చేతిలో బొకే, అద్దంలో నుంచి చూస్తూ దిష్టి తీసుకోవడం, ఇలా అన్ని వింటేజ్ డార్లింగ్ ను చూపిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు అభిమానులు. సో ప్రభాస్ ను మారుతి అసలు హ్యాండిల్ చేయగలడా అనే డౌట్, అనుమానం నుంచి మా డార్లింగ్ తిరిగి మాకిచ్చేశాడు అని మారుతి అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక సలార్లో ప్రభాస్ చేసిన దేవా పాత్ర ఎంత సీరియస్గా ఉంటుందో అందరికీ తెలుసు. సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క చోటు కూడా ప్రభాస్ నవ్విన షాట్ లేదంటే నమ్ముతారా? అలాంటి డెవిల్ పాత్ర నుంచి ఇప్పుడు రాజాసాబ్లో డార్లింగ్ క్యారెక్టర్లోకి ప్రభాస్ మారిన తీరు మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తోంది. దీంతో సలార్ టు రాజాసాబ్ ప్రభాస్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తూ వీడియోలు పెడుతున్నారు అభిమానులు. పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా అంటూ మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా MBBS లో సాంగ్ పెట్టి ఎడిటింగ్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక హారర్, రొమాంటిక్ కామెడీగా రాజాసాబ్ ను తీస్తున్నట్లుగా మారుతి చెప్పడంతో ఫ్యాన్స్ హుషారు మామూలుగా లేదు. ఇది చాలు కదా మనకి. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎన్ని యాక్షన్ సినిమాలు చేసుకున్నా పర్లేదు, రాజాసాబ్ ఒక్కటి చాలు అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఏది ఏమైనా రాజాసాబ్లో వింటేజ్ ప్రభాస్ ను మరోసారి చూపించినందుకు మాత్రం మారుతికి ఓ థ్యాంక్స్ అబ్బా అంటూ ఫ్యాన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు.